మీలో ఎంతమంది ఆల్రెడీ జాబ్లో ఉన్నారు? ఎంతమంది మీలో స్టూడెంట్స్? ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, మీలో ఎంతమందికి భగత్ సింగ్ తెలుసు? తెలుసు అంటే వినడం కాదు, ఇక్కడికి వచ్చి నేను చెప్పమంటే 4 మాటలు చెప్పగలిగేలాగా, అంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినాడు అనగానే నాకు కొంచెం తెక్కుంది కానీ దానికి లెక్క ఉంది అని అనగానే ఇప్పటికింకా నా వయసు అని అనగానే మీలో ఎంతైతే ఎనర్జీ వచ్చిందో, ఎంతైతే ఎంతూజియాజం వచ్చిందో, ఎంతైతే ఊపు వచ్చిందో, కైపు వచ్చిందో, అంత ఊపు అంత కైపు నేను ఇప్పుడు అత్తారింటికి దారి ఏదైనా సినిమా గురించి అడిగిన వెంటనే ఇక్కడికి వచ్చి 4 చెప్పడం మాత్రమే కాకుండా కిర్రాకని సాంగ్ వేయకుండానే మీలో స్టెప్స్ వేస్తారు. అలా ఒక భగత్ సింగ్ గురించి, ఒక చంద్రశేఖర్ ఆజాద్ గురించి, ఒక మదర్ తెరీసా గురించి, ఒక స్వామి వివేకానంద గురించి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి గురించి, ఒక రాణి రుద్రమదేవి గురించి, ఒక కాకతీయ ప్రతాపరుద్రుల గురించి, ఒక ఈ దేశాన్ని కాపాడిన స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిన ఎంతమంది గురించి మనకి తెలుసు? ఎంతమంది ఇక్కడికి వచ్చి మనం మాట్లాడగలం? ఆ మిస్ మ్యాచ్ని కరెక్ట్ చేయడం ఇవాల్టి యంగ్ మైండ్స్ యొక్క బ్రాడర్ అవుట్లుక్. ఈ దేశం అంటే ప్రేమించండి. మీరు రేపొద్దున ఒక అరవింద్ కేజ్రీవాల్ కావాలి, మీలోంచి ఒక అన్నా హజారే రావాలి, మీలోంచి ఒక సచిన్ టెండూల్కర్ రావాలి, మీలోంచి అన్ని చెప్పదలుచుకున్నాను, మీలోంచి ఒక అమీర్ ఖాన్ రావాలి. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో లేరు కాబట్టి అమీర్ ఖాన్ అక్కడ మాత్రమే తీసుకున్నాను. మీలోంచి ఒక హోమీ జహంగీర్ బాబా రావాలి, మీలోంచి ఒక జగదీష్ చంద్రబోస్ రావాలి, మీలోంచి ఒక సుభాష్ చంద్రబోస్ రావాలి, మీలోంచి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి రావాలి, మీలోంచి ఒక గురజాడ అప్పారావు రావాలి, మీలోంచి ఒక గుర్రం జాషువా రావాలి. అంతేకాని మీలోంచి ఓ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామచంద్ర, ఒక మహేష్ బాబు కాదు. అప్పుడు మనకు డౌట్ వస్తుంది, సార్ మాకు అంత సీన్ లేదు, మీరు ఏవేవో చెప్తున్నారు మాకు అర్థం కావట్లేదు, పుస్తకాల్లో ఉన్నవి అవన్నీ వినడానికి బాగుంటాయి సార్, ఆచరించడం కష్టము అని. అందులో ప్రాక్టికాలిటీ ఇంకోటి చెప్తాను, దానికి కూడా మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్లో వెళ్దాం. మీలో ఎంతమందికి మీ బీటెక్ కానీ లేకపోతే మరొకటి కానీ కంప్లీట్ అయిన తరువాత ఏ జాబ్ సంపాదించాలో, ఏ కెరీర్ మీకు సూట్ అవుతుందో, ఏ కెరీర్ అంటే ఒక ఆర్జీ అవడం, ఒక బిజినెస్, లేకపోతే కనుక ఏదైనా ఒక ఐఏఎస్, లేకపోతే కనుక గ్రూప్ 1, లేదా లెక్చరర్, లేదా ప్రొఫెసర్, లేకపోతే కనుక మరొకటి ప్రైవేట్లో కానీ, లేకపోతే కనుక పబ్లిక్ సెక్టార్లో కానీ, గవర్నమెంట్ సెక్టార్లో కానీ మీరు ఏమి అవ్వాలనుకుంటున్నారో ఇప్పుడే డిసైడ్ అయిన వాళ్ళు, నిజంగా డిసైడ్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి నేను వాళ్ళని అడుగుతాను ఎవరైనా ఇక్కడికి చేయెత్తే. కాబట్టి ఇప్పుడే ఆల్రెడీ డిసైడ్ అయిన వాళ్ళు చేయొద్దండి. వెరీ ఫ్యూ. అలా డిసైడ్ అయిన వాళ్ళల్లో గ్యారంటీగా నేను అనుకున్న కెరీర్ని సాధిస్తానన్న స్కిల్ సెట్ నేను డెవలప్ చేసుకుంటున్నాను ఆల్రెడీ అన్నవాళ్ళు చేయొద్దండి. వెరీ ఫ్యూ. ఇవాళ ఈ ఉద్దేశం అది. మనకి 5వ తరగతిలో కానీ, 10th క్లాస్లో కానీ, ఇంటర్మీడియట్లో కానీ, బీటెక్లో కానీ ఏం చదవాలో చెప్తున్నారేమో తప్ప, ఎలా చదవాలో చెప్తారేమో తప్ప ఎందుకు చదవాలో మాత్రం చెప్పడం లేదు. ఎలా పుట్టామన్నది కాదు, ఎందుకు పుట్టామన్నది ముఖ్యం. ఎందుకు చచ్చిపోయామన్నది కాదు, ఎలా చచ్చిపోయామన్నది ముఖ్యం. మనం చనిపోయిన తర్వాత మన కుటుంబ సభ్యులు నలుగురు మనల్ని మొయ్యడానికి రావడం కాదు. వాడు ఎలాగూ వస్తారు. పెళ్ళామైతే గుమ్మం దాకా వస్తుంది, కొడుకైతే శ్మశానం దాకా వస్తాడు.
మొగుడైతే శ్మశానం దాకా వస్తాడు, పిల్లవాడైతే కనుక బంగారం అమ్మమ్మ ఒంటి మీద ఉందో లేదో చూసుకుంటాడు. వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఆల్రెడీ టెక్నాలజికల్గా వచ్చాం కాబట్టి నాకు తెలిసి మన క్రిమేషన్ టైంకి మన పిల్లలు మనతో ఉండరు. ఒకడు అమెరికాలోనూ ఒకడు కెనడాలోనూ ఉంటాడు, వీడియో కాన్ఫరెన్స్లో చూస్తాడు, వెబ్ క్యామ్లో చూస్తాడు అని చెప్తాడు. చూయింగ్ నవ్వులుతూ, లేకపోతే కనుక ఏదైనా ఒక ఆలు చిప్ నవ్వులుతూ చెప్తాడు, మా నాన్న చచ్చిపోతున్నాడు, చూడు మా నాన్న క్రిమేషన్ జరుగుతుందని చెప్పి వాళ్ళ రెండో లవరికి చెప్తాడు. అది మన బతుకు రేపటి రోజున. ఎప్పుడు చనిపోతామో తెలియని ఈ జీవితాన్ని, ఏ క్షణం విడిచిపెడతామో తెలియని ఈ జీవితాన్ని ఆలోచించడం, నవ్వడం, మాట్లాడటం, నలుగురి గురించి ఆలోచించడం, నీ బాధను చెప్పుకోగలగడం, బట్టలు, కల్చర్, అనేకమైన బిల్డింగ్స్, మొత్తం నాగరికతను క్రియేట్ చేసుకున్న ఒకనొక శక్తి సంపన్నత కలిగిన ఎవరైనా ఉన్నాడంటే మనిషి మాత్రమే. మనిషిగా పుట్టావు. మనిషిగా పుట్టిన మనం నలుగురు మనుషులకి ఉపయోగపడి చచ్చిపోదాం. అది డైరెక్ట్గా పెట్టుకోండి. మనం నలుగురు ఉపయోగపడాలంటే మనకి మనం ఫీడింగ్ చేసుకోవాలి. అందుకని ముందు జాబులు సంపాదించాలి. పచ్చిగా చెప్పాలి అంటే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ పెంచుకోండి, జాబులు సంపాదించుకోండి, మీ కెరీర్లో స్థిరపడండి. అప్పుడు మీరు కొంత డబ్బులు సంపాదించుకోండి. నేనైతే ఏమంటానంటే కనీసం 23-24 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఎక్సలెంట్ కెరీర్, స్టాండర్డ్ కెరీర్, కన్సిస్టెంట్ కెరీర్, ఎటర్నల్ కెరీర్ ఒకటి సంపాదించుకుని 1 year ఏమో కాస్త ఆడుతూ పాడుతూ తిరిగి ఆ తర్వాత పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కని సొంత ఇల్లు కొనుక్కుని వీళ్ళతో హోండా సిటీ కారో లేకపోతే దానికైనా మించిన ఏదో వోక్స్ వ్యాగన్ వింటూనో ఇంకా BMW మీ ఓపి ఏదో కొనుక్కుని అప్పుడు హాయిగా అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేసి అప్పుడు 30-32 ఏళ్ళు వచ్చినప్పుడు మీ శాలరీలోంచి కొంత సంపాదన పక్కన పెట్టి మీ కమ్యూనిటీలో, మీ కుటుంబాలలో, మీ ఊర్లో, మీరు చదువుకున్న స్కూల్లో నలుగురికి ఆ డబ్బును ఉపయోగించే పని చేయండి. అది లైఫ్. డిజైన్ యువర్ లైఫ్. లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్. నువ్వు బతికించు, ఎగిరించు, ఎదిగించు, వెలిగించు. అది లైఫ్. అది చెప్పే ప్రయత్నం ఇవాళ మేము తీసుకున్నాం, లేదా యంగ్ మైండ్స్ వాళ్ళు తీసుకున్నారు. దాన్ని కొంచెం క్లారిటీగా చెప్పడం కోసం ఉదయమే నేను వచ్చాను. నా సెషన్ ఉదయం కాదు, సాయంత్రం. అందరూ మీరు వెళ్ళిపోయే టైం. అందులో ఇవాళ డిజైన్ చేయడం కూడా యంగ్ మైండ్స్ వారు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ డిజైన్ నాకు నచ్చింది. ఇట్స్ వెరీ వండర్ఫుల్ రాహుల్జీ, వండర్ఫుల్ డిజైన్ దే హ్యావ్ గివెన్. ఇన్ ఫ్యాక్ట్ 1 జయప్రకాష్ నారాయణ్ ఐఏఎస్ అయ్యి ఆ తర్వాత లోక్సత్తా అనే పార్టీ పెట్టి ఇవాళ పాలిటిక్స్ అనేది చాలా 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 కీలకమైన మనందరి జీవితాలు ఆధారపడినవి పాలిటిక్స్. నేనైతే ఏమని చెప్తానంటే కేవలం ఏదో ఒక కెరీర్ని మాత్రమే ఎయిమ్గా పెట్టుకోకుండా పాలిటిక్స్ని కూడా ఎయిమ్గా పెట్టుకోండి. నేను ఎమ్మెల్యే అవ్వాలని డిసైడ్ అవ్వండి, ఎంపీ అవ్వాలని డిసైడ్ అవ్వండి. కాకపోతే దానికి వేరే రూట్ ఉంటుంది. ఎక్కడ నెక్కాలో, ఎక్కడ తొక్కాలో, ఎక్కడ చెక్కాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ ఎక్కాలో తెలియాలి. మేము చెప్తాం, అవి మేము నేర్చుకుంటాము. అందుకు జయప్రకాష్ నారాయణ గారు వస్తున్నారు ఇవాళ. ఐ థింక్ ఆఫ్టర్నూన్ సెషన్, ఆఫ్టర్ పోస్ట్ లంచ్ సెషన్లో అనుకుంటా. ఇంకా జేడి లక్ష్మీనారాయణ గారు. జేడి అనేది ఇంటి పేరు కాదు, జాయింట్ డైరెక్టర్, సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా ఉన్న ఐపీఎస్ ఆఫీసర్. తెలుగువాడు అయ్యుండి మహారాష్ట్ర కేడర్లో ఉండి మొత్తం ఆంధ్రదేశానికి సంబంధించిన అత్యంత అవినీతి పరులైన వాళ్ళందరినీ కూడా జైల్లో వేసిన గట్స్ ఉన్న నాకు తెలిసి ఒకే ఒక ఐపీఎస్ ఆఫీసర్. జీవితంలో బతికితే దమ్ముతో బతకండి, వెన్నుపాముని ఇంట్లో పెట్టుకుని బతకండి. తప్పైనా ఒప్పైనా ముందు ధైర్యం కావాలి. మనందరికీ తప్పు చేయడానికి ఎలాగో ధైర్యం ఉంది, పెద్ద కష్టమేం కాదు. రోడ్డు మీద ₹1000 పేపర్ పడిపోయింది, ₹1000 కరెన్సీ నోటు పడిపోయింది అనుకోండి, దాన్ని తీయడానికి ఎక్కడలేని ధైర్యం వస్తుంది మనకి. మామూలు తెలివితేటలు కాదు. అటు ఇటు తిరుగుతాం, ఎవరున్నారా అని వస్తాం, ఎవడు లేడు అని అప్పుడు సెల్ ఫోన్ చేస్తే పెద్ద పని ఉన్నట్టు. అలా చెప్పారా ఇస్తే సెల్లు లేదు, ఫోను లేదు, సిమ్ము లేదు.
ఆయన చెప్పరారే ఇప్పుడే నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్తాం. ఈ లోపల ఎవరో డౌట్ వస్తాడు, వెళ్తుంటాడు, ఏంటి పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఉన్నాడు చూస్తాడు మనకేసి అని ఎన్నో నవ్వుతాం. ఎవరికి తెలియకుండా ఖర్చు చేస్తాం, దాని మీద వేస్తాం, దుయ్యం చేస్తాం. ఒక 1000 రూపాయల నోటు రోడ్డు మీద దొరికితే దాన్ని తీసుకోవడానికి ఎక్కడ లేని సమయస్ఫూర్తి, ఎక్కడ లేని కామన్ సెన్స్, ఎక్కడ లేని తెగువ, ఎక్కడ లేని ధైర్యము, ఎక్కడ లేని అన్నీ వస్తాయి. రోడ్డు మీద మనం ట్రిపుల్ రైడింగ్లో వెళుతున్నాం అనుకుందాం, ఎదుగునా వస్తున్నవాడు సన్నగా పక్కగా ఉన్నాడు అనుకుందాం, వాడిది కాదు మనదే రాంగ్ రూట్ అనుకుందాం, అయినా వాడు ముందుకు వచ్చి మనమే వాడికి తగిలేమనుకుందాం. ఏమండి ఏంటిలా తగిలేని అంటే ఏం చేస్తావు పడతావా, చంపేస్తా ఏంద్రా పక్కడ ఆపుతున్నాడు, ఆపుగా ఆపుగా చెప్పడు. అరే ఇంత అసలు ఎక్కడ తెగువ ధైర్యం వచ్చేస్తుంది ఇక నా బలహీనుడైతే. అదే ఎంపీ గారిది ఎమ్మెల్యే గారిది కారు అనుకోండి, అప్పుడు కూడా వాళ్ళు ఎలా వెళ్ళిపోతూ వాటర్ మన మీద పడింది అనుకుందాం, ఎవరా అనేలోపు ఎమ్మెల్యే అరే దగ్గరే అటు దిగుతాడు గన్మన్ను, లేదు నా వల్ల కాదు క్యామ్ ఒకటి ఉండేది సెల్ ఫోన్లో ఎమ్మెల్యే గారు పక్క నుంచి ఫోటో తీయించుకుంటాం. నీకన్నా బలహీనులైతే కొడతావా, నీకన్నా బలవంతులైతే కాళ్ళకి దండం పెడతావా, అది బతుకు కాదు. సత్యాన్ని చెప్పడానికి గుండెల్లో దమ్ము పెట్టుకోండి, ధైర్యంగా నిలబడటానికి గుండెల్లో దివిటీలు పెట్టుకోండి, సత్యం మాట్లాడటానికి ధర్మం ఆచరించడానికి గుండెల్లో దమ్ము పెట్టుకున్న తమ్ముళ్ళు చెల్లాయిల వారు కావాలి మాకు. అందుకు మిమ్మల్ని ఇక్కడ పిలిచాం, అందుకు జేడీ లక్ష్మణ్ గారు పిలిచాం. ఆయనతో ఇంటరాక్ట్ అవ్వండి, ఆయన దమ్ము ఏంటో నేర్పి మేము పంపిస్తారు ఇంటికి. ఇంకా ఆ తర్వాత గంపా నాగేశ్వరరావు గారు, బహుశా ఇక్కడున్న 85% 90% వారికి గంపా నాగేశ్వరరావు గారి పేరు తెలిసి ఉంటుంది. తెలియని ఉన్నారా? ఈ జనీవర్ గంపా నాగేశ్వరరావు గారి దగ్గర వినని వాడు చేయొద్దండి, ఒకరిద్దరు మాత్రం ఉండుంటారు. విన్నవాడు చేయొద్దండి, ఆయన గురించి వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆయన ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తూ ఆంధ్రదేశంలో గత 16-17 సంవత్సరాలుగా పూర్తిగా ఇంపాక్ట్ అనే ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేసి మీలాంటి యూత్కి రేపటి ఈ నెల డిసెంబర్ 24 స్టార్ట్ అవుతాం, ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్, యాప్టిట్యూడ్, ఇంకా అనేకమైన ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ లాంటివి నేర్పి ఉచితంగా నేర్పి మీకు జాబులు ఇప్పించాలి అనుకుంటున్నారా? గత 16 ఏళ్ళుగా చేస్తున్నారు. తాను బతకడం కాకుండా నలుగురిని బతికించడం అనేది ఆయన చేస్తున్నారు కాబట్టి ఆయన ఇవాళ వస్తున్నారు. ఇంకా మునిస్వామి గారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవాళ బ్యాంకింగ్ రంగంలో ఐబిపిఎస్ బ్యాంకింగ్ రంగంలో అనేకమైన జాబ్స్ ఉన్నాయి కాబట్టి అలాంటి జాబ్స్ మీరు ఎవరికైనా రేపటి రోజున అందులోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఇంట్రాక్షన్ మీతో ఉంటే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇతర బ్యాంక్స్ కావచ్చు, ఇవాళ మీకు తెలిసి అవుట్ సోర్సింగ్ ద్వారా కూడా బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ జరుగుతుంది, అవుట్ సోర్సింగ్ ద్వారా కూడా. అందులో ఆయన పిలవడం జరిగింది. ఇంకా మయూర్ పట్నాల, మయూర్ ఒకప్పుడు మీలాగే స్టూడెంట్, అంటే ఇప్పటికీ స్టూడెంటే, 25-26 ఇయర్స్ ఉన్నాయి అనుకోవడం. అతను బిట్స్ పిలానీ, రాజస్థాన్లో బిట్స్ పిలానీలో చదివాడు. ఆ తర్వాత అతను అక్కడున్నప్పుడే యువ వారధి అని ఒక సంస్థ స్టార్ట్ చేశాడు. ఇవాళ ఎలాగైతే దినేష్, కైలాష్ అండ్ అదర్స్ యంగ్ మైండ్స్ స్టార్ట్ చేశారు, అలాగే యువ వారధి అంటే అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లోనూ ఉన్న అనేకమైన ఎన్జిఓలందరికీ ఒక వేదిక. దాంతోపాటు అతను ఇవాళ గవర్నమెంట్ సెక్టార్లో కూడా ఉన్నాడు. యంగ్ పీపుల్కి జాబ్ ఆపర్చునిటీస్ విషయంలో అతను ఒక నోడల్ ఏజెన్సీ అంటాం, అంటే ఈజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద యూత్. అందులో అతను కూడా వస్తే మీరు 4 విషయాలు తెలుసుకోవచ్చు కదా. ఇంకా ఆ తర్వాత రాహుల్, ఇవాళ ఎఫ్ఎం కానీ టీవీ ఛానల్స్ కానీ వాటి యొక్క ఉద్ధృతి లేదా వాటికి సంబంధించిన ఇతరత్రావి ఎలా ఉంటాయో, అందులో కెరీర్ ఆపర్చునిటీస్ కావచ్చు, లేదా ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే బికమింగ్ ఏ జాయ్ఫుల్ స్పెండింగ్ ఇయర్, కొద్దిగా జాయ్ఫుల్గా రాహుల్ లాంటి వాళ్ళతో మీరు మాట్లాడితే, ఇంట్రాక్ట్ అయితే గలగలా 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 మాట్లాడడం, మాటతోటి మాత్రమే బతకడం. ఇవాళ బతకడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఇదివరకు కేవలం చచ్చిపోవడానికి మాత్రమే ఎక్కువ మార్గాలు ఉండేవి. గ్యాస్ స్టవ్, ఉరి, పాయిజన్, అది మళ్ళీ కల్తీ పాయిజన్ అయితే మళ్ళీ కొత్తది కొనాలి, ఇలా ఉండేది. ఇప్పుడు బతకడానికి ఎక్కువ మార్గాలు ఉన్నాయి, చావడానికి ఒకటే మార్గం ఉంది. కానీ బతకడానికి మాత్రం అనేక మార్గాలు ఉన్నాయి. నేను కూడా బహుశా ఇవాళ ఈవినింగ్ కొన్ని మార్గాలు చెప్తాను.
నాకు తెలిసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు మీరు చెప్తే. ఎప్పుడూ కూడా అధైర్యపడకండి, ఆత్మహత్య లాంటి వాటి జోలికి వెళ్ళకండి, అంత సీన్ లేదు. బతికింది అందుకు కాదు. అందుకని రాహుల్ లాంటి వాళ్ళతోటి మాట్లాడితే మీకు మాటల గారడి ఎలాగో, అదేవిధంగా ఇతరత్ర ఎఫ్ఎంకి సంబంధించిన వాళ్ళ యొక్క వృత్తికి సంబంధించిన అది ఇంట్రెస్టింగ్ వృత్తులు అవన్నీ, అలాంటి ప్రొఫెషన్స్, అలాంటి వాటికి సంబంధించిన మేము యంగ్ మైండ్స్ అనే దానికి సంబంధించి దినేష్ అండ్ కైలాష్ నేను ఓపెన్ డయాస్ మీద ఒక ప్రామిస్ చేస్తున్నాను. దీంతో ఆపకండి యంగ్ మైండ్స్, ఒక రోజు ఒక అయిపోవడం కాదు, మళ్ళీ నెక్స్ట్గా సెషన్స్ పెట్టండి. మీలో కొంతమందికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మళ్ళీ మాతో కాంటాక్ట్లోకి రండి. నా ప్లాన్ ఏంటంటే, ఉదాహరణకి టీవీ రంగంలో స్థిరపడాలనుకుంటున్నారు మీలో కొంతమంది. అప్పుడు నేను ఏం చేస్తానంటే, అలా స్థిరపడాలనుకున్న వాళ్ళు ఇంతమందిలో దాదాపు 1000 మంది గ్యాదరింగ్లో ఒక 50 మంది ఉన్నారనుకుందాం. అప్పుడు నేను ఆ 50 మందిని వేరే టీవీ ఛానల్స్కి తీసుకెళ్తాను. తీసుకెళ్ళి టీవీ ఛానల్స్లో వాళ్ళు ఎలా వర్క్ చేస్తారో, అక్కడ ఉన్న న్యూస్ ప్రెజెంటేషన్, అక్కడ ఉన్న న్యూస్ రీడర్స్, అక్కడ ఉన్న ఇతరత్ర డబ్బింగ్, ఎడిటింగ్ లాంటి వాటిని మీకు చూపిస్తాను. అప్పుడు మీకు ప్రాక్టికల్గా ఫీల్డ్ గురించి తెలుస్తుంది, ఎంత శాలరీ వస్తుందో కూడా తెలుస్తుంది. అప్పుడు మీరు ఆ జాబ్లోకి వెళ్ళొచ్చో వెళ్ళకూడదో ఇంకొకసారి డిసైడ్ అవుతా, దాని ప్రకారం వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే సినిమాల్లో కొంతమందికి సినిమా హీరోయిన్ అవ్వాలని ఉంటుంది, సినిమా హీరో అవ్వాలని ఉంటుంది, డైరెక్టర్ అవ్వాలని ఉంటుంది, స్క్రిప్ట్ రైటర్ అవ్వాలని ఉంటుంది. అయినా అడుగుతాను, ఎంతమంది ఉన్నారు సినిమా రంగంలోకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు? మనసులో చాలామందికి ఉంటుంది, పైకి మాత్రం చెప్పరు, ఇదొక చిక్కిది. కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళి సినిమా షూటింగ్లు ఎలా జరుగుతాయి అని రామ్ గోపాల్ వర్మ పక్కన, తనికెళ్ళ భరణి గారి పక్కన కూర్చోబెడతాను. ఆ ఎంజాయ్మెంట్ అది వేరు. యాక్చువల్గా ఆ ఫోటో తీసుకెళ్ళి ఫేస్బుక్లో పెడితే లైక్లే లైక్లు, లైక్లే లైక్లు, లైక్లే లైక్లు. ఆ లైకులతో ఆ రోజు నువ్వు సెలబ్రిటీ అని ఫీల్ అవుతావు. ఆ ఫీల్ అవ్వడం వల్ల నీ గుండెల్లోకి నీకు తెలియకుండా ఒక స్పూనుడు, ఒక చెంచాడు ఆత్మవిశ్వాసం వస్తుంది. అంతకుముందు నువ్వు గడ్డం గీసుకునేవాడు కదా, ఆ రోజు నువ్వు 30 సార్లు గీస్తావు. అంతకుముందు ఎలా పడితే అలా ఉండేది, ఇప్పుడు అందంగా తయారవుతావు. అంతకుముందు తొక్కలో కళ్ళజోడు, ఇప్పుడు అందంగా కళ్ళజోడు పెడతావు. అంతకుముందు మామూలు డ్రెస్ ఉండేది, ఇప్పుడేమో చాలా ఇన్సర్ట్ చేస్తావు. ఒక షూ కూడా వెరైటీగా వేస్తావు. అంతకుముందు నిన్ను చూసిన ఫ్రెండ్స్ ఆ చెంచాడు ఆత్మవిశ్వాసం నీలో దట్టించి ఉన్నప్పుడు వేరేగా చూడటం మొదలు పెడతారు. నువ్వు నడిచి వెళుతూ ఉంటే అంతకుముందు అమ్మాయిలు పట్టించుకోలేదు, ఇప్పుడు అమ్మాయిలు అలాగా కను సన్నలతో చూస్తూ ఉంటారు. వాడు మాట్లాడితే బాగుండు అనుకుంటారు. వాడి బైక్ ఎక్కాలి అని అనుకుంటారు. సెల్ ఫోన్లో రీఛార్జ్ కూడా చేయించాలనుకుంటారు. కేఎఫ్సీలో బిల్లు కూడా కట్టాలనుకుంటారు. అలాగే వేస్తారు అమ్మాయిలు కూడా. ఒక స్పూనుడు ఆత్మవిశ్వాసమే ఎంతిస్తే, ఒక స్పూనుడు ఆత్మవిశ్వాసమే నీకు 30 లైక్లు ఇస్తే, స్పూనుడు ఆత్మవిశ్వాసమే నువ్వు కాలేజీ గ్రౌండ్స్లో ఒక సెలబ్రిటీ అయితే, స్పూనుడు ఆత్మవిశ్వాసమే నువ్వు ప్రిన్సిపాల్ గారు రూమ్లోకి వెళ్ళి షేక్ హ్యాండ్ ఆయన ఆత్మవిశ్వాసంతో ఇస్తే, స్పూనుడు ఆత్మవిశ్వాసమే నీకు నీ జీవితంలో కొత్త ధనాన్ని, కొత్త ఉగాదిని ఇస్తే, టన్నుల ఆత్మవిశ్వాసాన్ని మేమిస్తాం తమ్ముళ్ళారా, చెల్లాయిలారా, పట్టుకెళ్ళండి వాళ్ళు. టన్నుల కొద్ది ఆత్మవిశ్వాసాన్ని, ఆకాశాన్ని బద్దలు కొద్ది మీ గుడ్డల్లో పెడతాం. మీకోసం అవసరమైతే చచ్చిపోతాం తమ్ముళ్ళారా, చెల్లాయిలారా. అందుకు మేము సిద్ధంగా ఉన్నాం, నీ సంగతి తెలుసుకోం. అందుకు వాళ్ళకి ఇచ్చాం. I think Rahulji, he will be giving much more information regarding the FM and all the other things. ఇంకా తాఫిక్ అహ్మద్, ఐ థింక్ యంగ్ గై, మామూలుగా అక్కడ కూర్చోవాల్సిన వాడు ఇక్కడ కూర్చున్నాడు. సింపుల్ లాజిక్. హీ రోట్ ఎ నావెల్, ఐ బిలీవ్, జస్ట్ బికాస్ ఆఫ్ ఎ సింగిల్ నావెల్. ఇంగ్లీష్ ఐ థింక్, యా, జస్ట్ బికాస్ ఆఫ్ ఎ సింగిల్ నావెల్. ఐ డి నాట్ టు సే జేకే రోలింగ్ లాంటి వాళ్ళు హ్యారీ పోటర్ తోటి ప్రపంచాన్ని ఊపేశారు జస్ట్ బికాస్ ఆఫ్ ఎ బుక్. చేతన్ భగత్, ఐ థింక్ మీ యూత్ అందరికీ ఒక ఐకన్, ఒక సెలబ్రిటీ చేతన్ భగత్. రష్మి బన్సాల్, జస్ట్ బికాస్ ఆఫ్ 3 or 4 బుక్స్ ఓన్లీ ప్రపంచాన్ని ఊపుతోంది ఆమె. తెలుగు నేలలో పుట్టి, ఐ థింక్ ఆర్ ఫ్రమ్ కరీంనగర్. ఈ తెలుగు నేలలో పుట్టి, కరీంనగర్ బిడ్డగా పుట్టి ఇవాళ అక్కడ కూర్చున్నాడు అంటే నేను రియల్గా చెప్తున్నాను, నా కళ్ళల్లో కన్నీటి పొరతో చెప్తున్నాను. నెక్స్ట్ యంగ్ మైండ్స్లో మీరు ఇక్కడ కూర్చోవాలి. ఎయిమ్స్ పెట్టుకోండి. ఎన్నాళ్ళ సామాన్యంగా బతుకుతాం? మన సంతకం ఆటోగ్రాఫ్ కావాలి.
మన పక్కన ఒక నించిన ఫోటో తీయించుకోవాలి. మనం రూమ్లోకి ఎంటర్ అవుతుంటే ఛానళ్ళు మన మీద ప్రసరింపజేయాలి. అర్థమవుతుందా? ఇక లాస్ట్ ఫేమస్ సినీ సెలబ్రిటీ, అక్కడ స్టార్ గుర్తేశారు వీళ్ళు. నాకు దానికి సంబంధం లేదు. మీరు గమనిస్తే నిజానికి యంగ్ మైండ్స్ నాకు విశేషంగా నన్ను ఆకర్షించడానికి కారణం ఆ కాంబినేషన్ సీరియస్ కెరీర్ అండ్ ఎంజాయ్మెంట్ ఈవెంట్. అందులో ఇవాళ ఈవినింగ్ బ్యూటిఫుల్ ఎంజాయ్మెంట్ మీకు ఇవ్వబోతున్నారు, నేను కాదు. సో ఫేమస్ సినీ సెలబ్రిటీ, ఒక సెలబ్రిటీ అయితే బాగుండదని ఇద్దరు ముగ్గురిని తీసుకొస్తున్నారట. ఓకేనా? పైగా ఇద్దరు ముగ్గురు కూడా కదా, దాదాపు 5-6 వస్తున్నారట. నాకు తెలియదు, వాడు చెప్తుంటే విన్నాను ఇందాక. ఈవినింగ్ అయ్యేసరికి మీకు చాలా బ్యూటిఫుల్ ఈవినింగ్, చక్కటి అన్నీ ఉండాలి లైఫ్లో. నా సిద్ధాంతం అయితే అన్నీ ఉండాలి. అవసరమైతే కొట్టగలగాలి లేదా పెట్టగలగాలి. అవసరమైతే మిఠాయి పెట్టగలగాలి లేదా మొట్టికాయి వేయగలగాలి. అవసరమైతే నెగ్గాలి లేదా తగ్గాలి. తొక్కలు కాదమ్మా, తగ్గాలి. అన్నీ ఉండాలి. పెళ్ళి జరుగుతున్నప్పుడు, మీ కాలేజీ ఫెస్ట్ జరుగుతున్నప్పుడు గడ్డం పెంచుకుని శూన్యంలోకి చూపులు చూస్తూ కళ్ళ కింద నల్లటి చారలతోటి ఈ ఫెస్టివల్ అవసరమా? ఏమిటి ఈ పెళ్ళి? ఎవరికి జరుగుతున్నది? పెళ్ళి వల్ల ఉపయోగం ఉన్నదా అని అనకూడదు. మీ వయసులో అక్కడ చెలరేగిపోవాలి. అక్కడ వాళ్ళ ప్లేట్లోంచి స్వీటు, వీళ్ళ ప్లేట్లోంచి హాటు తీసుకోవాలి. సాంబారు వేస్తున్న ఇదివరకు, ఇప్పుడైతే క్యాటరింగ్ వచ్చింది కాబట్టి సాంబారు వేస్తున్న అమ్మాయిని 2-3 సార్లు ఏడిపించాలి. అదో అందం. ఆవిడ ఊరుకుంటుందా? ఆ సాంబారులో ఏదో బల్లేసి తెరుచుకుపోతుంది. వాళ్ళకుండే టెక్నిక్లు వాళ్ళకుంటాయి. అదో అందం, అదొక సరసం. అది హద్దు మీరకూడదు. కానీ మన తోటి వారితో మనం ఎలా ఉండాలి అని. అందుకని సినిమాకి సంబంధించిన వాళ్ళని కనుక తీసుకొస్తే సాయంత్రం అయ్యేసరికి మీరు డల్ అయిపోతారన్న భయంతో వాళ్ళు ఈవినింగ్ రమ్మన్నాం. అప్పుడు మీలో మళ్ళీ ఎనర్జీ దట్టించి మీరు ఇంటికి వెళ్తారని, అప్పుడు జేడీ లక్ష్మణ్ గారిని, జేపీ గారిని మర్చిపోయి సినిమా వాళ్ళని మాత్రమే గుర్తుంచుకుంటారని మీరు గుర్తుంచుకుంటారు అందరినీ. ఏంటంటే కొంతమంది సినిమా రంగంలోకి వెళ్ళాలనుకున్నా, కొంతమంది ఎఫ్ఎం రేడియోలోకి వెళ్ళాలనుకున్నా, కొంతమంది రైటర్లు కావాలనుకున్నా, కొంతమంది పొలిటీషియన్స్ కావాలనుకున్నా, కొంతమంది మరొకటి కావాలనుకున్నా, అన్నీ ఉండేందుకు ఈ బఫే, ఈ మెనూ అద్భుతంగా తీర్చిదిద్దబడింది. సాయంత్రం అయ్యేసరికి మీరు ఒక ఎనర్జీ తోటి వెళ్ళాలని కోరుతున్నాను. టన్నుల కొద్ది ఆత్మవిశ్వాసంతో వెళ్ళాలని కోరుతున్నాను. ఇప్పటికీ టైటిల్స్ అయ్యాయి. ఈవినింగ్ మళ్ళీ అసలు సినిమా చూపిస్తాను. 3 సుమోలు లేస్తాయి, 5 మద్దర్లు గెలిచే టైటిల్. అక్కడ కూర్చుని నవ్వడం చాలా ఈజీ, కానీ అక్కడ కూర్చుని చప్పట్లు కొట్టడం చాలా కష్టం. అందుకని ఇక్కడ ఉన్న యాంకర్ కానీ, ఎవరైనా పెర్ఫామ్ చేస్తున్న వాళ్ళని కానీ, వాళ్ళు ఏమైనా లోపాలు ఉంటే దయచేసి దాన్ని అనకుండా దాన్ని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఇది మన ఇల్లు, మన కుటుంబం, మనందరం కలిసి చేయబోతున్నాం. ఇది మనది. మనందరం కలిసి అనేకమైన పనులు చేయబోతున్నాం ఫ్యూచర్లో. అందుకని ఆ అమ్మాయి చాలా బాగా యాంకరింగ్ చేస్తుంది. ఇందాక నా అమ్మాయి కూడా క్లాసికల్ డ్యాన్స్ అద్భుతంగా పెర్ఫామ్ చేస్తుంది. వాళ్ళందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయమని కోరుతూ, అలాగే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం చాలా కష్టం. యాక్చువల్గా కూర్చుని చెప్పడం అంతా 2 నిమిషాల పని. అదే అంతా బాగానే ఉంది కానీ అంతా బాగానే ఉంది ఎవరైనా చెప్తారు. కానీ వాళ్ళు నాకు తెలిసి 20-30 రోజుల నుంచి దీని మీద ఉండి మీకు చాలా కష్టపడుతున్నారు. లెట్ us ఎంకరేజ్ దమ్ అండ్ ప్లీజ్ యూటిలైజ్ ద స్పీకర్. వాళ్ళు బాగా యూటిలైజ్ చేసుకోండి, ఇంటరాక్ట్ అవ్వండి. దయచేసి ఎక్కువగా ఇంటరాక్షన్ సెషన్కి ప్రాధాన్యత ఇవ్వండి. వచ్చిన వాళ్ళు 1 వే ట్రాఫిక్లా కాకుండా, కేవలం మాట్లాడడం కాకుండా ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి, లేదా రికార్డు చేసుకునే ప్రయత్నం చేయండి. విని వదిలేసే ప్రయత్నం మాత్రం చేయకండి. నాకైతే పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. 15-20 సంవత్సరాల కింద అక్కడ అలాగ సామాన్యంగా బక్కగా బక్కపలచగా సన్నగా పీలగా కూర్చున్నవాడిని. ఇవాళ నేను దాదాపుగా ఇలాంటి ప్రోగ్రాంలలో అటెండ్ కావడం వల్ల, ఇలాంటి ప్రోగ్రామ్స్ని వినడం వల్ల, రాసుకోవడం వల్ల, డైరీగా రాసుకోవడం వల్ల, మీరు మా ఇంటికి వచ్చి చూపిస్తాను. నేను ఎప్పుడో 1992-91 ఆ ప్రాంతంలో ఆ రోజుల్లో రాసుకున్నవి కూడా అవే ఇవాళ మమ్మల్ని బతికిస్తున్నాయి.
ఇవాళ నేను హైదరాబాద్లో ఒకప్పుడు 10 ఏళ్ల కింద కేవలం 3,500 రూపాయల శాలరీకి మాత్రమే బతికినవాడిని. ఇవాళ నా ట్రైనింగ్లో 350 మంది IAS IPS ఆఫీసర్లు తయారయ్యారు. ఆల్ ఇండియా 5th ర్యాంకర్ అద్దంకి శ్రీధర్ బాబు, ఇవాళ ఇక్కడ నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో పనిచేస్తున్న ఆవుల రమేష్ రెడ్డి, ఇలా అనేక మంది, ఎంతమంది చెప్పమంటారు, వాళ్ళందరూ తయారయ్యారు. రేపొద్దున మీరు కూడా తయారవుతారు, ఆ నమ్మకం మాత్రం నాకు. అన్నిటికన్నా మించి ఒకటి మాత్రం, ఇలాంటి ప్రోగ్రాంలు అటెండ్ అయితే జీవితంలో పడిపోయినప్పుడు మాత్రం లేవడం ఎలాగో తెలుస్తుంది. కెరటం నాకు ఆదర్శం, పడినందుకు కాదు, పడినా లేచినందుకు అని అనగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీ అమ్మగారికి మీ నాన్నగారికి ఏం గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు? డోంట్ బీ సిల్లీ. మామూలుగా అమ్మ గురించి నాన్న గురించి మాట్లాడినప్పుడు సిల్లిగా మాట్లాడకూడదు, ఎందుకంటే అమ్మ నాన్న అంతకు మించిన వాళ్ళ దైవం లేదు కాబట్టి. ఇవాళే ఈ క్షణమే నలుగురిలోకి మీ పేరెంట్స్ వెళ్ళినప్పుడు, నలుగురిలోకి మీ పేరెంట్స్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని తలుచుకున్నప్పుడు గర్వించే విధంగా మీ కెరీర్ని, మిమ్మల్ని, మీ యొక్క బిహేవియర్ని, మీ యొక్క బాడీ లాంగ్వేజ్ని, మొత్తం మీ థాట్ ప్రాసెస్ని డిజైన్ చేసుకోవాలని డిసైడ్ అవ్వండి. వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని తలుచుకున్నప్పుడు ఉప్పొంగిపోవాలి, ఇలాంటి అమ్మాయిని ఇలాంటి అబ్బాయిని కన్నాను అని. బహుశా నాకు తెలిసి మనల్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు అమ్మ పడ్డ బాధ ఇంత అంతా కాదు. ఒక్కసారి ఊహించండి, జస్ట్ మనం ఒక 10 నిమిషాలు వెయిట్ చేయలేం, ఫ్రెండ్ కోసం 10 నిమిషాలు వెయిట్ చేయలేం, మంచి పుస్తకం కోసం 10 నిమిషాలు వెయిట్ చేయలేం, ఒక కెరీర్ కోసం 10 నిమిషాలు వెయిట్ చేయలేం మనం. అలాంటిది నువ్వు కడుపులోకి వెళ్ళినప్పుడు 9 నెలలు వెయిట్ చేసింది ఆమె, పండంటి బిడ్డ కోసం 9 months. సక్సెస్ కోసము వెయిటింగ్, సక్సెస్ కోసము వెయిట్ చేస్తేనే అది లభిస్తుంది. సహనము ఉండాలి అని మనం పుట్టుకన్నా ముందు తెలిపే గుణపాఠం అది. అంత మాత్రమే కాదు, మనం రాత్రిపూట తల్లి గర్భంలో పడుకుని ఉన్నప్పుడు బహుశా మీకు తెలిసే ఉంటుంది, కాళ్ళేమో పైకి ఉంటాయి, తలకాయేమో కిందకు ఉంటుంది. సాధారణంగా పిల్లవాడు అలాగే ఉంటాడు. మీరు ఎవరైనా అడగండి డాక్టర్స్ని, కొంతమంది మాత్రమే కాళ్ళేమో కిందకు ఉంటాయి, తలకాయ పైకి ఉంటాడు. వాడు అలా పుట్టినవాడు ముందర కాళ్ళతో పుట్టాడు అంటారు, అంటే కాళ్ళు ముందు వచ్చాయి అని. సాధారణంగా కాళ్ళతోటి పుట్టడం, తలకాయ ముందుకు వస్తుంది. ఆ లోపల ఇక్కడ మనం అమ్మని తన్ని బయటకు వస్తాం. మామూలు దాన్ని న్యూటన్ థర్డ్ లా ప్రకారం ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ప్రకారం మనం ఎంతలా తన్నుతామో అంతలా బయటకు వస్తాం. అక్కడ అలా మనం అనేక సందర్భాల్లో తల్లి కడుపులో ఉన్నప్పుడు తన్నుతాం. అర్ధరాత్రి 2ంటికి పడుకున్నప్పుడు, హాయిగా పడుకున్నప్పుడు మనం తన్నినప్పుడు అమ్మ పెయిన్ ఎంత ఉంటుందో ఊహించండి. ఆమె గిలగిలలాడిపోయింది, విలవిల్లాడిపోయింది. పక్కన నాన్న లేపింది, లేపి ఆయనకి ఏం చెప్తుందంటే, పిల్లవాడు తన్నాడు అని చెప్పదు. చూసారండి లోపల వాడు గిలగిల్లాడిపోతున్నాడు, లోపల బలి బలి ఉన్నాడండి, ఆడు తనేడి లోపల బలి ఉన్నాడు, ఆనందంతో చెప్తుంది. నువ్వు పెట్టిన బాధను తన ఆనందంగా స్వీకరించగలిగిన ఒకే ఒక మహిమాన్వితమైన వ్యక్తి తల్లి. గౌరవించండి. మన ఫీజులు, మన జీవితం, మన డబ్బులు అన్నీ కష్టపడి అందించే వ్యక్తి నాన్న. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయి ఉంటారు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కూడా విమానం ఎక్కిన వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు అనుకోవడం. ఎవరున్నారా విమానం ఎక్కిన వాళ్ళు? ఒకరిద్దరు, పెద్దవాళ్ళు కాదు నా ఉద్దేశం, చిన్నవాళ్ళు అంటే యూత్ అంటే మేము. ఎవరున్నారా? ఒకరిద్దరు ఉండుంటారు, అంతే. విమానం ఎక్కడం గొప్ప అని అన్నగానే జీవితంలో ఎదగడానికి చేసే ప్రతి ప్రయత్నం మాత్రం గొప్పది అని చెప్పగలను. అలా అనుకోకపోతే మానవుడు ఇక్కడ దాకా వచ్చి ఉండేవాడు కాదు. మీరు ఏ కుక్కనైనా మీ ఇంట్లో టామీ ఏదైనా ఉంటే కుక్కని పిలిచి అడగండి, కుక్కని ఎయిమ్ ఏంటని చెప్పలేదన్నది. కుక్కకి ఎయిమ్ ఉండదు, టార్గెట్ ఉండదు. పుట్టినప్పుడు, ఇప్పుడు కాదు, కొన్ని లక్షల సంవత్సరాల కింద పుట్టిన
జంతువు అప్పుడు అలాగే ఉంది డ్రెస్సులు లేకుండా, ఇప్పుడు అలాగే ఉంది డ్రెస్సు లేకుండా. అప్పుడు ఇల్లు లేదు, ఇప్పుడు ఇల్లు లేదు. ఒక ఇల్లు కట్టుకోవాలి, జీవితంలో ఎదగాలి, విమానం ఎక్కాలి, నదుల్ని ఇటువైపు పారించాలి, ఆనకట్టలు కట్టాలి, జనాభా ఎక్కువైపోతుంటే అపార్ట్మెంట్లు కట్టాలి, ఫ్లైఓవర్లు కట్టాలి, నాగరికత పెంచుకోవాలి, కాళ్ళకి నొప్పికలు కాబట్టి చెప్పులు తొడుక్కోవాలి, కాలాన్ని బట్టి వెదర్ని బట్టి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ తెలిసిన ఒకే ఒకటి మనిషి మాత్రమే, ఇంకెవరూ కాదు. అలాంటి మనిషికి వారసులం మనం. ఎయిమ్ టార్గెట్ లేకుండా బతకొద్దని ఏదోటి పెట్టుకోండి. నాకు తెలిసి మార్నింగ్ నుంచి మయూర్ నేను అతను క్లోజ్గా విన్నాను. పొద్దున్న మయూర్ చెప్పాడు మీకు ఇన్నోవేటివ్గా ఆలోచించమండి అని. ఒక టార్గెట్ పెట్టుకోండి. టార్గెట్ లేని వాళ్ళు ఎక్కువ తప్పులు చేస్తారు, టార్గెట్ ఉన్నవాళ్ళు తక్కువలు చేస్తారు. ఇవాళ నేను మిమ్మల్ని కోరేది, మీకు తెలిసినో తెలీదో, ఇవాళ ఈ ఫంక్షన్ ఈ ప్రోగ్రాం పెట్టడానికి యంగ్ మైండ్స్ వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఇది ఎలాంటి వాటిని పెట్టడానికి డబ్బు ఖర్చు అవుతుంది. డబ్బు ఖర్చు మాత్రమే కాదు, ఇతరత్ర శ్రమ, పుస్తకాలన్నీ పక్కన పెట్టేసి కేవలం ఇదే పని మీద ఉండాలి. ప్రోగ్రాం బాగుంటే పర్లేదు, లేదా అందరూ తిడతారు, అనేకమైన విమర్శలు వస్తాయి, ఇంట్లో వాళ్ళు తిడతారు, వీధిలో వాళ్ళు తిడతారు, ఫ్రెండ్స్ ఎక్కిరిస్తారు. అరే ఆడు చూడరా, ఆడట యంగ్ మైండ్స్ రా ఏం చేస్తాడు చూద్దాం అని అనేవాళ్ళు ఉంటారు. కానీ నిన్ను విమర్శిస్తున్నారు ఒకరు అంటే అర్థం నువ్వు ఎదగడం మొదలుపెట్టావన్నమాట. చచ్చిన కుక్కని ఎవడు తన్నడు, నో వన్ కిక్స్ ద డెడ్ డాగ్ అని ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుంది. మామూలు పళ్ళు లేని వృక్షానికి, చెట్టుకి ఎవరో రాళ్ళు వేయరు, దానికి పళ్ళు ఉంటే రాళ్ళేస్తారు. నీకు సత్తా ఉంటే విమర్శిస్తారు. కాబట్టి జనాలు నిన్ను తిడుతున్నారు అంటే అర్థం నీకు ఎక్కువ విమర్శలు వస్తున్నాయి అంటే అర్థం, నీకు ఎనిమీస్ పెరుగుతున్నారు అంటే అర్థం నువ్వు ఎదగడం మొదలుపెట్టావన్నమాట. నీలో ఏదో లోపల సత్తా ఉందన్నమాట. సచిన్ టెండూల్కర్ డెక్అవుట్ అయితే 100 సార్లు విమర్శిస్తాయి. అది సచిన్ టెండూల్కర్ కాబట్టి. ఆవారాగాడు డెక్అవుట్ అయితే ఎవడు పట్టించుకోడు, ఎప్పుడు డెక్అవుట్ అయ్యేవాడు డెక్అవుటే అవుతాడు, ఇంకేమవుతాడు. కానీ సచిన్ టెండూల్కర్ అయితే అది కూడా. కాబట్టి నీకంటూ ఒక బ్రాండింగ్, నీకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచుకో. నువ్వు నడిచినా కూర్చున్నా వార్త అవ్వాలి, బ్రేకింగ్ న్యూస్ అవ్వాలి, షాకింగ్ న్యూస్ అవ్వాలి. అది లైఫ్ అంటే. దానికోసం మీరు ఏం చేయగలరో ఆలోచించండి. ఇవాళ ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మీరు ఒక నోట్స్లో నేను ఏం అవ్వాలనుకుంటున్నానే క్లారిటీ మీకు వస్తే నాకు తెలిసి యంగ్ మైండ్స్ వాళ్ళు 50% సక్సెస్ అయినట్టు లెక్క. ఎస్, నేను ఇది అవ్వాలనుకుంటున్నాను. నేను కాలేజీలో చదివేటప్పుడు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. నాకు తెలిసి ఇటీవల కాలంలో కాలేజీల్లో కొంచెం తగ్గింది ఇలాంటివి ఆర్గనైజ్ చేస్తే పేషెన్స్ వస్తుంది, టీమ్ బిల్డింగ్ నేచర్ వస్తుంది, లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఈ 4 ఉంటే ఇంటర్వ్యూలో మంచి మార్కులు వస్తాయి, కట్ చేస్తే జాబ్ వస్తుంది, ఆ తర్వాత మంచి కారులో తిరగచ్చు. అంటే ఇలాంటి వాటి వల్ల వ్యక్తిగా కూడా ఎదిగేందుకు అవకాశం ఉంది. మీరు అవన్నీ మీ కాలేజీల్లో కూడా, ఇక్కడ వివిధ కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మీ కాలేజీలో కూడా మీ స్థాయిలో ఇలాంటివి ఏవో ప్రోగ్రాములు చేయండి, సెమినార్లు పెట్టండి, పెద్దవాళ్ళను పిలవండి. మనము దాన్ని ఏమంటారంటే మనం నేర్చుకుంటూ ఇతరులకి నేర్పడం, లెర్నింగు ఎర్నింగు 2 ఒకే చోట ఉండడం. కాబట్టి అలాంటివి చేసే ప్రయత్నం చేయండి. అలాగే బుక్స్ చదవడం అలవాటు చేసుకోండి. ఇవాళ తౌఫీక్ అహ్మద్ లాంటి వాళ్ళు తీసుకురావడం కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అదే. పుస్తకాలు చదవడము అనేది బహుశా ఈ జనరేషన్లో చాలా తగ్గిపోయింది. అది ఈ బుక్ రూపంలో చదివినా పర్లేదు, నాకు అభ్యంతరం లేదు. ఆడియో బుక్ రూపంలో చదివినా పర్లేదు, కానీ బుక్స్ మాత్రం చదవండి. బహుశా ఇక్కడ ఎంతమందికైనా బుక్ రీడింగ్ అలవాటు ఉందా అంటే చాలా తక్కువ మంది చేయిస్తారు నేను అనుకోవడం. మహా అయితే ఒక 5% మాత్రమే. పుస్తకాలు చదవడం కూడా దయచేసి స్వాతి, ఆంధ్రజ్యోతి ఇవి కావు నా ఉద్దేశం. పుస్తకాలు చదవడం అంటే అవి కావు. రైల్వే స్టేషన్లో మామిడికాయతో పచ్చళ్ళు పెట్టడం ఎలాగా అవి చదవడం కాదు నా ఉద్దేశం. అలాంటి పుస్తకాలు కాదు. ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ. ఇంగ్లీష్లో అయితే కనుక రాబిన్ శర్మ పుస్తకాలు చాలా మంచి పుస్తకాలు. మెగా లివింగ్ కానీ, ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ లాంటివి కానీ, ఇతరత్ర ఏ పుస్తకాలైనా, లేదా పాల్ కోహిలో ఆల్కెమిస్ట్ లాంటివి కానీ,
లేదా స్టీఫెన్ ఆర్కోవే లాంటివి కానీ ఏదైనా మీ అకాడమిక్స్ కాకుండా మరొక పుస్తకం చదివే అలవాటు చేసుకోండి. మీ అకాడమిక్స్ తోటి కాకుండా నేను పుస్తకాలు చదివి మాత్రమే. దారంతా గోతులు ఇల్లేమో దూరం చేతిలో దీపం లేదు ధైర్యమే ఒక కవచం అంటాడు దేవరకొండ బాలగంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రి అనే దాంట్లో. నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు, నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అంటాడు. తిలక్ కవిత్వం చదివితే కణకణంలో రక్త కణాల్లో ఉప్పొంగిపోవాలి చైతన్యం. నా యువకాసల నవపేసల సుమగీతావరణంలో అతి సుందర సుస్యందన మందున అందానివిగా విహరించిన నా గుహలో కుటిలో చికటలో ఒక్కడనై సురికిన రౌతులేవా అంటాడు శ్రీశ్రీ. విన్నానమ్మా విన్నానెన్నో విన్నాను నా విన్నవి కన్నవి విన్నవించగా మాటలకైనే వెతుకాడకపోతే ఛందస్సుల సర్పపుష్పంగం వదిలి శ్మశానాల వంటి నిఘంటువుల దాటి వడివిడిగా వెలువడినై పరుగుడినై నా ఎదను అడుగుడినై అంటాడు శ్రీశ్రీ. కథం తొక్కే తురంగాల విషం కక్కే భుజంగాల మదం పట్టిన మాతంగాల కవీని పాటల్ కవీని శల్లీకవనపు హల్లీసకం కవీని గళ గణన్మంగళ కళకాహళహళాళిలో కరిగిపోతుని కలిసిపోతుని కనరాకనే కదిలిపోతుని అంటాడు. అది శ్రీశ్రీ అంటే. అలాంటి కవిత్వాన్ని చదివితే మనకి ఏం వస్తుంది అంటే భాష మీద పట్టొస్తుంది. నేను ఇప్పుడు మాట్లాడిన తెలుగు కవిత్వం కావచ్చు, ఇంగ్లీష్లో కూడా వుడ్స్ ఆర్ లవ్లీ డార్క్ అండ్ డీప్ బట్ హ్యావ్ ప్రామిసెస్ టు కీప్ అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అంటాడు రాబర్ట్ ఫ్రాస్ట్. ఇంగ్లీష్ కవిత్వమైనా చదవడానికి అభ్యంతరం లేదు. హిందీలో కవిత్వం చదవండి. మఖన్ లాల్ చతుర్వేది కవిత్వం అద్భుతంగా ఉంటుంది హిందీలో. లేకపోతే కనుక మీకు అద్భుతమైన కవిత్వం సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా కవిత్వం బాగుంటుంది హిందీలో, చదవండి. ఉర్దూలో చదవండి. ఏ భాష గురించి మాట్లాడట్లేదు, పుస్తకాలు చదవడం గురించి మాట్లాడుతున్నాను. మీరు హ్యారీ పాటర్ గురించి చదువుతారా లేకపోతే ఇక్కడ పంచతంత్ర కథల గురించి చదువుతారనేది కాదు, పుస్తకాలు మాత్రం చదవడం ఒక అలవాటుగా చేసుకోండి. అంత మాత్రమే కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, ఇక్కడున్న వాళ్ళు దాదాపుగా ఏమైనా ఒకళ్ళిద్దరు ఉంటే నన్ను క్షమించ ప్రార్థన, ఒకరిద్దరు మినహాయిస్తే ఎవరైనా ఉండవచ్చు ఇంత గ్యాదరింగ్లో తెలియదు కాబట్టి. కానీ మిగతా వాళ్ళందరం చూసుకుంటే దాదాపు ఇక్కడ మనందరం కూడా టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఆరోగ్యం ఉంది, మనకి అన్ని అవయవాలు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురు ఉంది, సత్తు ఉంది. ఇంతకన్నా సైన్యం ఏదిరా? మనకి దేవుడు అన్నీ ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు. ఇంతకన్నా ఏం కావాలి? మీరు బ్లైండ్ స్టూడెంట్స్ ఎప్పుడైనా చూడండి. నేను 5 బ్లైండ్ స్టూడెంట్స్ని గత 3 ఏళ్లుగా చదివిస్తున్నాను కాబట్టి ధైర్యంగా చెప్పగలను, వాళ్ళ సమస్యలు ఏంటో నాకు అర్థమవుతాయి కాబట్టి. బ్లైండ్ స్టూడెంట్స్ చూడండి, మన కళ్ళు ఇచ్చాడండి. పుట్టుకతోటే గుడ్డితనంతో పుట్టిన వాళ్ళకి అమ్మను చూడలేరండి. తల్లి ఎలా ఉంటుందో తెలియదు. మీకు ఇనార్బిట్ మాల్లో కానీ లేకపోతే ఇతరత్ర మనకి సినీమాక్స్ లాంటి వాటిలో కానీ మీకు ఏదో బ్లైండ్కి సంబంధించిన కొన్ని షోస్ ఉంటాయి చూడండి. లోపలికి వెళ్తే అంతా చీకటేం కనిపించదు. ఒక క్షణం పాటు కళ్ళు మూసుకుని మీరు ఈ హాల్లోంచి హాలు బయటికి తణువుకుంటూ వెళ్ళండి, అప్పుడు కష్టమేంటో అర్థమవుతుంది. మనం బ్లెస్డ్, మన అదృష్టవంతురం తమ్ముళ్ళారా చెల్లారా. ఎంత పుణ్యం చేసుకుంటే కళ్ళు అయితే పోలేదు మనకి, కాళ్ళు అయితే పోలేదు మనకి. అలాంటిది మనకి ఇవ్వబడింది అంటే మనం దాన్ని దుర్వినియోగం చేయకూడదు. మనకి హెల్త్ ఇవ్వబడింది, దుర్వినియోగం చేయకూడదు. మనకి ఆయుష్ ఇవ్వబడింది, దుర్వినియోగం చేయకూడదు. ఈ ప్రపంచానికి నువ్వు ఏదో చెప్పడం కోసం పుట్టావో తమ్ముడు, ఈ ప్రపంచానికి నీ కాంట్రిబ్యూషన్ ఏదో ఇవ్వడం కోసం పుట్టావో తమ్ముడు, అర్థం చేసుకోండి. అది ఝాన్సీ లక్ష్మీబాయి 23 ఏళ్ళు మాత్రమే బతికింది, జస్ట్ 23 years, అంతగాని ఎక్కువ కాదు. యూరీ గగారిన్ జస్ట్ 39 ఏళ్ళు. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రాత్రిళ్ళు పైన ఉన్నవాడిని చూస్తున్నప్పుడు, ఆకాశాన్ని చూస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళాలి అని తప్పించాడు మానవుడు. దాదాపు కొన్ని లక్షల సంవత్సరాల పాటు తప్పిస్తే ఒకే ఒక్కడు ఫస్ట్ టైం యూరీ గగారిన్ వెళ్ళి అంతరిక్షంలో కాలు మోపాడు. శాల్యూట్ వాడికి కొడదాం. అతను హీరో నా దృష్టిలో. మన రూమ్లో యూరీ గగారిన్ ఫోటో ఉండాలి ఫ్రాంక్గా చెప్పాలంటే. లేదు ఒక టెన్సింగ్ నార్కేది ఉండాలి, లేదు ఒక థామస్ ఆల్వా ఎడిసన్ ఉండాలి. ఇవాళ మనొక బల్బు ఉంది అంటే, ఒక కెమెరా ఉంది అంటే దాదాపు కొన్ని వేల ఇన్వెన్షన్స్ ఇచ్చినవాడు. ఇంకా శ్రీనివాస రామానుజన్, అరే ఆఫ్టర్ ఆల్ 30 ఏళ్ళు కూడా బతికని ఒక శ్రీనివాస రామానుజన్
ఆశ్చర్యపోతారు చెప్తే మీరు. ఈ ప్రపంచవ్యాప్తంగా మామూలుగా మీకు ఆయన శ్రీనివాస రామానుజన్ పేరు మీరు వినే ఉంటారు. ఆయన మామూలుగా లెక్కలు ఆయన స్కూల్లో ఉన్నప్పుడు చిన్న ఎగ్జామ్ పెడుతున్నప్పుడు టీచర్లు ఏం చేశారంటే తెలుసో తెలియకో వాట్ ఎవర్ ద రీజన్ మేబీ ఆన్సర్లెస్ క్వశ్చన్ ఇచ్చారు అక్కడ. అంటే దానికి ఆన్సర్ ఉండదు, ఏదో 2 × 2 = 6 ప్లీజ్ ప్రూవ్ ఇట్ అన్నట్టుగా అనమాట. 2 6 ఎలా అవుతుంది, అయితే 4 అవుతుంది. అలాంటి ఒక ఇచ్చేసిన తర్వాత పేపర్ పిల్లలకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ ప్రిన్సిపాల్ గారు ఆ లెక్చరర్ని పిలిచి బుద్ధిగా లేదని ఇలాంటివి ఇచ్చేవేంటి, ఇప్పుడు ఎలాగిది అంటే మరి ఏం చేద్దాం సార్, సరే చాయిస్ ఉంటుంది కదా 10లో 1 మన వాళ్ళు వదిలేస్తారులే దీన్ని అని. కానీ ఆ 10ని చాయిస్ కూడా లేకుండా రాసి ఆ అన్సాల్వ్డ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ కూడా సొల్యూషన్ ఇచ్చి ఉపాధ్యాయులే నివ్వెరపోయేలా చేసిన 15 సంవత్సరాల కుర్రాడయ్యా శ్రీనివాస రామానుజన్ అంటే అతని గురించి మనకి తెలియాలి. అది శ్రీనివాస రామానుజన్ అంటే. మ్యాథమెటిక్స్ అంటే ఒక తపస్సు చేసుకున్నవాడు. ఎక్కడో కాదు, పుట్టపర్తి నారాయణాచార్యులు ఆయన ఉన్నారు, అనంతపురం జిల్లా. ఆయన 8వ తరగతిలో ఉన్నప్పుడు ఒక కావ్యం రాశారు. ఆయన 8వ తరగతిలో ఉన్నప్పుడు ఒక పుస్తకం రాసి ఆయన మార్కెట్లో పెడితే ఇంటర్మీడియట్లోకి వెళ్ళిన తర్వాత ఆ పుస్తకాన్ని ఇంటర్మీడియట్ సిలబస్లో ఆయనే ఆ కుర్రవాడు కూర్చొని చదివే పరిస్థితి ఉంది. అది అలాంటి వాళ్ళ గురించి తెలుసుకోండి తమ్ముళ్ళారా, చెల్లాయిలారా. మన జాతి నిర్మాతల గురించి తెలుసుకోండి. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, వాసుదేవ బల్వంత్ ఫాడ్కే లాంటి వాళ్ళ గురించి తెలుసుకోండి. మామూలు చెత్త చెత్త సినిమాల గురించి కాదు.